హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాగ్స్. లాస్ట్ వీడియోలో మనము చిన్ని కృష్ణుని పెయింట్ చేసుకున్నాం కదండి. ఈ వీడియోలో మనము దాన్ని ఎలా కుర్తీగా కన్వర్ట్ చేసామన్నది నేర్చుకుందాం. ఫస్ట్ లైనింగుని మెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి. పిన్స్తోని సెక్యూర్ చేసుకొని ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగు ఎడ్జ్ని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా అలాగే పిన్స్తోని సెక్యూర్ చేసుకొని ఆర్మ్ హోల్స్ సైడ్స్ అన్నీ నీట్గా ఎక్కడ ఉగ్గు లేకుండా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్లో కూడా ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి. 14 ఇంచెస్ తీసుకొని అక్కడ నుండి 3.5 తీసుకొని అది సెంటర్ పార్ట్గా తీసుకొని పైనుండి 3.5 కింద నుండి 3.5 అంటే టోటల్ 7 ఇంచెస్ తీసుకొని రెండు వైపులా తీసుకొని అలాగా ఫిష్ డాట్ వేసుకోవాలి బ్యాక్ సైడ్. పైపింగ్ కోసం నేను ఇక్కడ గోల్డ్ కలరు క్లాత్ తీసుకున్నానండి. ఇక్కడ నేను కొంచెం పైపింగ్ బ్రాడ్గా వేస్తున్నాను. మధ్య మధ్యలో చిన్న చిన్న కటింగ్ చేసుకొని దాన్ని రివర్స్ తిప్పుకొని దాని మీద మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ నెక్ రెడీ అయిపోయింది. అలాగే ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసుకొని దాని మీద మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదండి, కుర్తీ లెంత్ తక్కువైంది, దాన్ని స్టిచ్చింగ్లో ఎలాగా లెంత్ పెంచుకోవాలన్నది. నాకు ఇక్కడ సైడ్ పీసెస్ మిగిలాయి కదా, అందులో నుండి నేను క్లాత్ తీసుకున్నాను. 6 ఇంచెస్ లెంత్ పెంచుకొని ఫ్లేర్కి తగ్గట్టుగా పీసు యాడ్ చేసుకొని ఈ కుర్తీ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో ఫ్లేర్ దగ్గర దానికి లేసు అటాచ్ చేసి మళ్ళీ దానికి ఏదైతే నేను 6 ఇంచెస్ క్లాత్ తీసుకున్నానో అది మళ్ళీ నేను అటాచ్ చేసుకుంటే నాకు అక్కడ నాకు 5 ఇంచెస్ లెంత్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు స్లీవ్స్ అండి, స్లీవ్ కూడా లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ని కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లీవ్స్ దగ్గర కూడా మనము 1.5 ఇంచు లెంత్ పెంచుకున్నానండి లేస్ని అటాచ్ చేసుకొని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోని గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని పట్టీలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. అది మనకి ఎక్కడైతే మనం గోల్డ్ కలర్ బోర్డర్ పెట్టుకున్నామో దానికి కింద పైన నేను స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఇలా చేయడం వల్ల మనకి నేను ఎక్కడైతే ఫ్యాబ్రిక్ 6 ఇంచెస్ జాయింట్ చేశానో లెంత్ కోసము ఆ జాయింట్ అన్నది కనిపించకుండా ఉంటుంది. అలాగే హ్యాండ్స్ కూడా నేను ఈ గోల్డ్ది పట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకొని స్లీవ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర నుండి మనం హిప్ దగ్గర ఎక్కడైతే మనము నాచ్ మార్క్ ఇచ్చామో అంతవరకు స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ ఎంత ఉందో ఆ చెస్ట్ని చెస్ట్ బై 2 చేసి చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగే వేస్ట్ బై 2 చేసుకొని వేస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగే హిప్ బై 2 చేసుకొని హిప్ మెజర్మెంట్ తీసుకోవాలి. అలాగే స్లీవ్ లూజ్ బై 2 చేసుకొని డ్రా చేసుకున్న మెజర్మెంట్స్ అన్నీని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కట్స్ ఎక్కడ లాక్కంట ఎక్కడిదక్కడ నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ కుర్తీకి ఎప్పుడైనా సరే మనం బ్యాక్ సైడ్ ఫిష్ డాట్ వేస్తే మనకి ఫిట్టింగ్ అన్నది చాలా నీట్గా అందంగా కనిపిస్తుందండి. ఇప్పుడు కట్స్ దగ్గర మన గోల్డ్ బోర్డర్ని స్టిచ్ చేసుకుందామండి.
వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఈ కుర్తీ చాలా అందంగా వచ్చిందండి. స్టిచ్చింగ్ తర్వాత కుర్తీ ఎలా వచ్చిందన్నది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తానండి. ఇక్కడ నేను నెక్కి పైపింగ్ ఇచ్చానండి. గోల్డ్ కలర్తో పైపింగ్ ఇచ్చాను. అలాగే స్లీవ్స్ 3/4 పెట్టాను. లేస్ ఇచ్చాను, దానికేమో పట్టీలాగా గోల్డ్ కలర్ ఇచ్చాను. ఇక్కడ లేస్ ఇచ్చాను, అలాగే దానికి గోల్డ్ కలర్తోని పట్టీ ఇచ్చాను. అలాగే రెండో చేతికి కూడా సేమ్ అలానే ఇచ్చాను. తర్వాత ఇక్కడ కట్స్ దగ్గర ఇలాగా లేస్ ఇచ్చాను. రెండు వైపులు కూడా అలాగే ఇచ్చి కిందన ఇలాగా లేస్ ఇచ్చాను. లేస్ ఇచ్చి అటు ఇటు ఇలాగా గోల్డ్ కలర్తోని పట్టీలాగా ఇచ్చాను. అలాగే బ్యాక్ కూడా రిపీట్ చేశాను. బ్యాక్ కూడా ఇలాగా రిపీట్ చేశాను. బ్యాక్ కూడా ఇలాగా గోల్డ్ కలర్తో పైపింగ్ ఇచ్చాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.